ఇది మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న వీడియో. అండ్ లాస్ట్ 3 డేస్ నుంచి నేను చేసే ప్రతి వీడియో కమెంట్లో మీరు రిక్వెస్ట్ చేస్తున్న వీడియో. బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్పై ఫైల్ అయిన కేసు గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఈ కేసు మన రాష్ట్రంలో జరిగింది. పైగా చాలా సెన్సిటివ్ అండ్ సీరియస్ కేసు. ప్రజెంట్ ఈ కేసు పైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. విక్టిమ్స్ అండ్ నిందితులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఇక్కడ ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఆ పని చేయాల్సింది మన న్యాయ వ్యవస్థ. అఫ్కోర్స్ మన న్యాయ వ్యవస్థ కాస్త స్లోగా పనిచేస్తుంది. కాస్త కాదు, చాలా స్లోగా పనిచేస్తుంది. అండ్ పవర్లో ఉన్న వాళ్ళకి, డబ్బున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అని చాలామంది చెబుతూ ఉంటారు. మన దేశంలోని న్యాయ వ్యవస్థ అలాగే పోలీస్ వ్యవస్థ నిజంగా అందరినీ సమానంగా చూస్తుందా, లేదా డబ్బు పవర్ ఉన్న వాళ్ళకి కాస్త స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తుందా? కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. సో కేసు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు దాని గురించి మనం మాట్లాడకూడదు. మాట్లాడితే అది కూడా చట్ట ప్రకారం నేరం అవుతుంది. మనపైన లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే నేను ఈ కేసుని క్లోజ్గా గమనిస్తూనే ఉన్నాను. ఏమేం జరుగుతున్నాయో ప్రతిరోజు అప్డేట్ తీసుకుంటున్నాను. వన్స్ పోలీసులు దీనిపైన ఒక ప్రాపర్ ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్స్ని బయటకు రిలీజ్ చేస్తే అప్పుడు డీటెయిల్ వీడియో చేద్దామని వెయిట్ చేస్తున్నాను. బట్ మీరు ఆగేలా లేరు. కంటిన్యూగా రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది అయితే రకరకాలుగా నన్ను క్రిటిసైజ్ చేస్తూ తిడుతూ అడిగారు. చలో, అలా మీరు కాకపోతే ఇంకెవరు చేస్తారు? అండ్ నా ఆడియన్స్గా మీరు నన్ను ఏ విధంగా అయినా క్వశ్చన్ చేసే పూర్తి అధికారం మీకు ఉంటుంది. సో మీరు అడిగిన క్వశ్చన్స్కి సమాధానమే ఈ వీడియో. ఈ వీడియోలో నేను ఎటువంటి బయాస్ లేకుండా రెండు పార్టీలు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ని మీ ముందు పెడతాను. అండ్ పోలీసులు ఈ కేసులో ఎంత ప్రోగ్రెస్ సాధించారు, అసలేం జరుగుతుంది అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం. దాంతోపాటు అపోజిషన్ పార్టీలు, పవర్లో ఉన్న పార్టీలు ఏం మాట్లాడుతున్నాయో కూడా తెలుసుకుందాం. న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇక టాపిక్లోకి వెళ్దాం. ముందుగా మనం పోక్సో యాక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్. అంటే చిన్న పిల్లల్ని లైంగిక దాడుల నుంచి కాపాడే చట్టం. ఇక్కడ పిల్లలు అంటే 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న వాళ్ళు. ఇలా పిల్లలపైన లైంగిక దాడి చేసే వారికి శిక్షలు కఠినంగా ఉంటాయి. నెంబర్ 1, సివియారిటీ నార్మల్గా అయితే మినిమం 3 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. కేసు సీరియస్ అయితే జీవితకాలం జైలు శిక్ష విధిస్తారు. ఇంకా వరస్ట్ కేసులో అయితే మరణశిక్ష కూడా విధిస్తారు. అలాగే ఎవరి పైన అయినా సరే ఈ కేసు ఫైల్ అయింది అంటే పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. విక్టిమ్ తనపై దాడి జరిగినట్టు కొద్దిగా ఎవిడెన్స్ చూపినా పోలీసులు వెంటనే ఆ నిందితుడిని పట్టుకోవాలి. ఎటువంటి డిలే చేయకూడదు. ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్నట్టు నిందితుడిని పట్టుకోకుండా సిట్టు వేసి ఇన్వెస్టిగేషన్ జరిపిస్తారా అంటే చాలా రేర్ కేసులో అలా జరుగుతుంది. విక్టిమ్ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ లేకపోతే అలా చేస్తారు. కానీ మ్యాక్సిమం కేసెస్లో ఇలాంటి వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేస్తారు. ఇక మనం ఈ కేసులో టైమింగ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సరిగ్గా ఒక వారం క్రితం మే 8 రాత్రి 10 గంటలకు ఒక మైనర్ అమ్మాయి తల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి బండి సంజయ్ కొడుకు పైన, బండి భగీరథ్ పైన కేసు పెట్టింది. ఆమె ఎఫ్ఐఆర్లో చాలా విషయాలు చెప్పింది. అందులో మేజర్ విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎఫ్ఐఆర్ ప్రకారం 2025 జూన్లో ఈ బండి భగీరథకి తన కూతురికి కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం ఏర్పడింది. పరిచయమై ఈమెతో క్లోజ్గా మారి పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి బండి భగీరథ ఈమెను లైంగికంగా ఇబ్బంది పెట్టాడు. నెంబర్ 1, 2025 అక్టోబర్న నానక్రమ్ గూడలోని ఒక అపార్ట్మెంట్కి తీసుకెళ్లి ఆ అమ్మాయిని లైంగికంగా వేధించాడు. ఆ తర్వాత 2025 నవంబర్ 13న మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఇబ్బంది పెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ 2025 డిసెంబర్ 31న ఈ బండి భగీరథ్ ఆ మైనర్ అమ్మాయిని లైంగికంగా వేధించాడు. ఇవన్నీ కూడా ఈ తల్లి తన ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసిన విషయాలు. అలాగే జనవరి 13న ఈ బండి భగీరథ్ ఆ తల్లికి తన కూతుర్ని సర్ది చెప్పాల్సిందిగా మెసేజ్ చేశాడు అని చెప్పింది. జనవరి 19 and 26 ఈ 2 రోజుల్లో 2 సార్లు ఈ అమ్మాయి అంటే ఈ మైనర్ అమ్మాయి తన ప్రాణాల్ని తీసుకునేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఏప్రిల్ 23న ఈ మైనర్ అమ్మాయి తల్లిదండ్రులు బండి సంజయ్ గారిని కూడా కలిశారు. బండి సంజయ్ గారు వీళ్లకు కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేశారు అని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ ఎఫ్ఐఆర్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. బట్ మేజర్గా మీరు తెలుసుకోవాల్సినవి ఇవి. అండ్ నేను ఈ ఎఫ్ఐఆర్ని డౌన్లోడ్ చేయడానికి చాలా ప్రయత్నించాను. నాకు ఆన్లైన్లో ప్రజెంట్ ఇది దొరకట్లేదు. మేబీ వెబ్సైట్ నుంచి తొలగించి ఉంటారా లేదా అనేది నాకు తెలియదు.
ఇవి మైనర్ అమ్మాయి సైడ్ నుంచి ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసిన విషయాలు. ఇక ఇప్పుడు బండి భగీరథ్ కూడా సర్ప్రైజింగ్లీ సేమ్ అదే రోజు అంటే మే 8వ తేదీన వీళ్ళకంటే 5 గంటల ముందు సాయంత్రం 5 గంటలకి కరీంనగర్లో ఈ మైనర్ అమ్మాయి తల్లిదండ్రులపైన కేసు పెట్టాడు. ఈ ఎఫ్ఐఆర్లో ఏముంది అంటే ఒక మహిళ తన కూతుర్ని అడ్డు పెట్టుకొని అంటే ఇతను ఈ మైనర్ అమ్మాయిని అండ్ వాళ్ళ అమ్మగారిని ఉద్దేశించి ఈ కేసుని ఫైల్ చేశాడు. ఒక మహిళ తన కూతుర్ని ఉపయోగించి నన్ను హనీ ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసింది. నేను ఆ అమ్మాయికి కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యాను. పరిచయమై మా ఇద్దరి మధ్య కాస్త ఫ్రెండ్షిప్ పెరిగింది. నేను ఆ ఫ్యామిలీతో క్లోజ్ అయ్యి వాళ్ళతో డిఫరెంట్ టెంపుల్స్కి కూడా వెళ్ళాను. ఆ తర్వాత కొన్ని రోజులకి సడన్గా ఆ అమ్మాయి పేరెంట్స్ బిహేవియర్ మారిపోయింది. నన్ను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందిగా వాళ్ళు బలవంత పెట్టారు. నా దగ్గర డబ్బులు డిమాండ్ చేశారు. 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. కానీ నేను భయపడి 50,000 రూపాయలు ఇచ్చాను అని ఇతను ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేశాడు. ఒకవైపు అమ్మాయి సైడ్ వాళ్ళు మైనర్ అయిన మా అమ్మాయిని ఇతను లైంగికంగా వేధించాడు అని చెప్తుంటే ఇతను మాత్రం ఈ పేరెంట్స్ వాళ్ళ అమ్మాయిని అడ్డు పెట్టుకొని నన్ను హనీ ట్రాప్ చేశారు, డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేశారు అని చెప్తున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారో మనకు తెలియదు. దాన్ని మన న్యాయ వ్యవస్థ డిసైడ్ చేయాలి. పైగా ఇందులో మన తెలంగాణలోని వన్ ఆఫ్ ది పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి దీని గురించి ఏది మాట్లాడినా కాంప్లికేషన్స్ వస్తాయి. బండి సంజయ్ గారు ప్రజెంట్ సాధారణ ఎంపీ మాత్రమే కాదు, ఆయన కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి. ఆల్మోస్ట్ అమిత్ షా గారి తర్వాత అంతటి పవర్ఫుల్ వ్యక్తి. సో ఈ కేసు గురించి మనం పూర్తిగా తెలియకుండా మాట్లాడకూడదు. అందుకే నా వీడియో డిలే అయ్యింది. పోలీసులు ఈ కేసు ఫైల్ అయిన వెంటనే బండి భగీరథ్ని అరెస్ట్ చేసి లేదా అతన్ని కస్టడీలో తీసుకొని అతని ద్వారా అన్ని విషయాలు చెప్పించి ఉంటే ఒక ప్రెస్ మీట్ని పెట్టి ఉంటే ఈ పాటికే వీడియో వచ్చి 3 రోజులు అయ్యేది. అలా జరగలేదు. అందుకే వీడియో డిలే అయ్యింది. ఇది జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ఇక అసలు విషయాలు డిస్కస్ చేద్దాం. జనరల్గా పోక్సో కేసు అంటే చాలా సీరియస్ కేసు, హై ప్రయారిటీ తీసుకోవాల్సిన కేసు. ఇది నమోదైన వెంటనే పోలీసులు సాధారణంగా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయరు. విక్టిమ్ ఇచ్చిన ఆధారాలు సీరియస్గా ఉంటే వెంటనే అక్యూజ్డ్ పర్సన్ని పట్టుకుని జైల్లో పెడతారు. ఆ తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కానీ బండి భగీరథ్ విషయంలో అలా జరగలేదు. ఇతన్ని ఇప్పటికీ మన పోలీసులు అరెస్ట్ చేయలేదు. మన పోలీసులు ఏం చెప్తున్నారో తెలుసా? ఆయన మాకు దొరకట్లేదు, దొరికితే వెంటనే అరెస్ట్ చేస్తాము అని చెప్తున్నారు. సెంట్రల్ మినిస్టర్ కొడుకు వీళ్ళకు దొరకట్లేదు అంటే ప్రజలు అంతగా నమ్మట్లేదు. నమ్మశక్యంగా కూడా ఇది లేదు. బండి సంజయ్ గారు ప్రజల్లో ఉండే మనిషి. ఆయన గత 2-3 రోజుల నుంచి ఆయన చాలా ప్రాంతాల్లో ర్యాలీలు చేస్తూనే ఉన్నారు. పోలీసులు వెళ్ళి ఈయన్ని అడిగి ఉంటే తన కొడుకు ఎక్కడ ఉన్నాడో ఆయన చెప్పేవాడు కదా. పోలీసులు అలా ట్రై చేయలేదా? పెద్ద పెద్ద క్రిమినల్స్ని కూడా ఈజీగా పట్టుకునే మన పోలీసులు ఒక పవర్ఫుల్ మినిస్టర్ కొడుకును పట్టుకోలేకపోయారా? అలాగే ఇక్కడ ఈ బండి భగీరథ్ తన ఎఫ్ఐఆర్లో నన్ను హనీ ట్రాప్ చేశారు అని చెప్తున్నాడు. హనీ ట్రాప్ చేయాలి అనుకున్న అమ్మాయి 2 సార్లు తన ప్రాణాలు తీసుకునేందుకు ఎందుకు ట్రై చేస్తుంది? హనీ ట్రాప్ అనేది చాలా క్లియర్గా మనీ కోసమో లేదా వేరే ఏదైనా ఇంటెన్షన్ కోసమో చేస్తారు. ఇతను నన్ను 5 కోట్ల రూపాయలు అడిగారు, నేను 50,000 మాత్రమే ఇచ్చాను అని చెప్తున్నాడు. మరి ఆ 50,000 ఎందుకు ఇచ్చినట్టు? మీరు డబ్బులు ఇచ్చారు అంటే ఒక రకంగా నేరాన్ని అంగీకరించినట్టు కదా. సరే, బెదిరించారు, భయపడి ఇచ్చారు అనుకుందాం. కానీ కొంతమంది చెప్పేది ఏమిటంటే ఆ మైనర్ అమ్మాయి తల్లిదండ్రులు కూడా కోటీశ్వరుడే అని. అండ్ ఆ అమ్మాయి హైయర్ స్టడీ కోసం లండన్కి వెళ్ళే ప్రయత్నంలో ఉంది. భగీరథ్తో రిలేషన్లో ఉన్న కారణంగా ఆమె వెళ్లకుండా ఆగిపోయింది అని కొంతమంది చెప్తున్నారు. అలాగే ఈ భగీరథ్కి ఈ మైనర్ అమ్మాయి కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిసింది. సెంట్రల్లో మోస్ట్ పవర్ఫుల్ పొజిషన్లో ఉన్న ఒక మంత్రి కొడుకుకి కామన్ ఫ్రెండ్స్గా అదే రేంజ్లో ఉన్నవారు ఉంటారు కదా. సాధారణ వ్యక్తులు వెళ్ళి మినిస్టర్ కొడుకులకు అంత ఈజీగా ఫ్రెండ్స్ అవ్వరు. సో ఖచ్చితంగా ఆ అమ్మాయి ఫ్యామిలీ కూడా ఫైనాన్షియల్గా ఎంతో అంత పవర్ఫుల్గా ఉండాలి. సో ఇక్కడ హనీ ట్రాప్ అనేది అంత నమ్మశక్యంగా లేదు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ బండి భగీరథ్ పైన ఇంతకు ముందు కూడా ఇలాంటి కాంట్రవర్సీస్ ఉన్నాయి. 2023 సమయంలో మహేంద్ర యూనివర్సిటీలో ఇతను ఒక స్టూడెంట్ని దూషిస్తూ కొడుతున్న వీడియో బాగా వైరల్ అయింది. అప్పుడు కూడా ఇతను చాలా క్రిటిసిజంని ఫేస్ చేశాడు. తండ్రి మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆ అధికారాన్ని యూజ్ చేసుకొని ఇతను ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడు అంటూ చాలామంది ఇతన్ని నిందించారు. ఆ టైంలో ఇతన్ని మహేంద్ర యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. దానికి కౌంటర్గా ఇతను హైకోర్టుకు వెళ్ళి ఆ సస్పెన్షన్ని స్టే చేసి తిరిగి అదే కాలేజీలో రీజాయిన్ అయ్యాడు. అయితే ఆ తర్వాత ఆ ఇన్సిడెంట్లో దెబ్బలు తిన్న వ్యక్తి ఒక వీడియో చేశాడు. అందులో అతను చెప్తున్నాడు, తప్పంతా నాదే,
భగీరథ్ అన్న నేను ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టినందుకు నన్ను కొట్టాడు, నా పైన చేయి చేసుకున్నాడు అని చెప్పాడు. ఇక్కడ ఇతను చేసింది మంచి విషయమే కావచ్చు, కానీ చట్టాన్ని చేతిలో తీసుకోవడం నేరం కదా. ఈ విషయం సెంట్రల్ మినిస్టర్ కొడుకైన భగీరథ్కు తెలియదా? ఇక ఈ మొత్తం ఇన్సిడెంట్ పైన బండి సంజయ్ గారు ఎలా రెస్పాండ్ అయ్యారు అంటే, నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నా పిల్లల్ని, నా కుటుంబాన్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారు, నా ఎదుగుదలను ఓర్వలేక నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. దాంతోపాటు నాకు న్యాయ వ్యవస్థ పైన పూర్తి నమ్మకం ఉంది, చివరికి న్యాయమే గెలుస్తుంది అని మాట్లాడారు. ఈయన రెస్పాన్స్ని చూసి ప్రజలు, మీకు న్యాయ వ్యవస్థ పైన ఇంతగా నమ్మకం ఉన్నప్పుడు మరి మీ అబ్బాయిని తీసుకువచ్చి పోలీసులకు అప్పగించండి, ఎందుకు గత వారం రోజుల నుంచి మీ అబ్బాయి తప్పించుకుని తిరుగుతున్నాడు? పోలీసులు భగీరథ్ మాకు కనిపిస్తే వెంటనే అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. తప్పు చేయనప్పుడు మీ అబ్బాయిని స్వయంగా వచ్చి పోలీసులకు లొంగిపోమని చెప్పండి, నేను తప్పు చేయలేదు అని విచారణకు సహకరించి ప్రూవ్ చేసుకోమని చెప్పండి అని నిలదీస్తున్నారు. నిజమే కదా, ఇవన్నీ వ్యాలిడ్ క్వశ్చన్సే. మరి బండి సంజయ్ గారు ఇలా ఎందుకు చేయలేకపోతున్నారు? ఇక ఈ ఇష్యూలో రాజకీయం కూడా స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా ఈ బండి భగీరథ్ తన తండ్రి అధికారాన్ని యూజ్ చేసుకొని నన్ను ఎవడు ఏమీ చెయ్యలేడు అని ఈ విధంగా చేసి ఉంటాడు అని క్రిటిసైజ్ చేస్తోంది. దాంతోపాటు నో చెప్పినా కూడా ఇతను ఆ మైనర్ అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు, అలాగే అమ్మాయి తల్లిదండ్రులను కూడా భయపెట్టాడు అని క్రిటిసైజ్ చేస్తోంది. కేటీఆర్ గారు కూడా దీనిపైన స్పందించి ఈ కేసులో మిగతా వారిని ఎలా అయితే ట్రీట్ చేస్తారో ఆ విధంగా బండి సంజయ్ కొడుకును ఎందుకు ట్రీట్ చేయట్లేదు, ఎందుకు ఇతన్ని స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు అంటూ క్వశ్చన్ చేశారు. ఇది కూడా వ్యాలిడ్ క్వశ్చనే. ఎవరైనా ఒక వ్యక్తి పైన పోక్సో కేసు అయింది అంటే విక్టిమ్స్ దానికి తగిన ఆధారాలు చూపించిన వెంటనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. అండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది కాబట్టి వెంటనే బాధితులకు న్యాయం జరుగుతుంది అని ప్రజలందరూ నమ్ముతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నప్పటికీ ఈ కేసు విషయంలో ఎటువంటి ప్రోగ్రెస్ కనిపించట్లేదు. అందుకే ఇప్పుడు ప్రజలు అనుకునేది ఏమిటంటే, ఇక్కడ ఈ రాజకీయ నాయకులంతా ఒకటి, వీళ్ళు ఒకరినొకరు కాపాడుకుంటారు, పార్టీల పేరుతో మతాల పేరుతో ప్రజలు ఒకరినొకరు తన్నుకుంటారు, కానీ రాజకీయ నాయకులంతా ఒకటే అని చెప్తున్నారు. ప్రజలు రియలైజ్ అవుతున్నారు. నిజం చెప్తున్నాను, ఈ కేసు గురించి చదివిన తర్వాత పోలీసులకు ఈ కేసుని సాల్వ్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు అనిపించింది. ఎందుకంటే ఇది ఒక రకంగా ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఏర్పడిన రిలేషన్షిప్ గొడవలాగా ఉంది. ఇందులో డీటెయిల్స్ బయటకు రావాలి అంటే ఈ 2 ఎఫ్ఐఆర్లో వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు, కామన్ ఫ్రెండ్స్ ద్వారా మేము కలిసాము అని. ఆ కామన్ ఫ్రెండ్స్ని లాక్కొచ్చి 4 తగిలిస్తే మొత్తం వాళ్ళే చెప్తారు. ఎందుకంటే ఈ కాలంలో ఫ్రెండ్స్కి తెలియని విషయాలు ఉండవు. అలాగే ఈ మైనర్ అమ్మాయి తల్లి గారు చాలా క్లియర్గా లొకేషన్, డేట్, టైం చెప్తూ వాళ్ళ అమ్మాయిపై జరిగిన అఘాయిత్యాన్ని వివరిస్తున్నారు. కాబట్టి ఆ డేట్ అండ్ టైంలో ఉన్న సీసీ కెమెరా ఫోటేజ్ని తీసుకువస్తే చాలా ఈజీగా ఇది సాల్వ్ అయిపోతుంది. ఇక్కడ నేను ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. సాధారణంగా ఇలాంటి కేసుల్లో మనం అమ్మాయి వైపే సపోర్ట్ని చూపిస్తాము, అది హ్యూమన్ నేచర్. కానీ ఇలాంటి సెన్సిటివ్ కేసుల్లో టక్కున మనం పూర్తి విషయాలు తెలియకుండా ఒక సైడ్ని తీసుకోకూడదు. నేను ఇప్పటి వరకు న్యూట్రల్గా ఈ కేసులో జరిగిన విషయాలు మీకు క్లియర్గా చెప్పాను. ఈ హోల్ కేసు గురించి మీరేమనుకుంటున్నారు? ఇక్కడ తప్పు ఎవరిదై ఉండవచ్చు? ఆల్రెడీ ఫైనాన్షియల్గా ఎంతో స్ట్రాంగ్ ఉన్న ఈ మైనర్ అమ్మాయి ఫ్యామిలీ బండి భగీరథను హనీ ట్రాప్ చేసి ఉంటారా? లేదా భగీరథే ఈ అమ్మాయితో రిలేషన్లో ఉండి పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి లైంగికంగా ఇబ్బంది పెట్టి ఉంటాడా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. తప్పు ఎవరిది, అసలు బాధితులు ఎవరు, నిందితులు ఎవరు అనేది ఇంకా క్లియర్గా కన్ఫర్మ్ అవ్వలేదు. కానీ పోలీసులు అండ్ గవర్నమెంట్ ఈ కేసుని డీల్ చేస్తున్న విధానం చూస్తుంటే ఎక్కడో వాళ్ళు బయాస్డ్గా పనిచేస్తున్నారు, ఒక సైడ్ తీసుకున్నారు అనిపిస్తుంది. ఇలా నాకేనా, మీకు కూడా అనిపించిందా? కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ కేసు గురించి వీడియో ఇది ఒక్కటే కాదు, వన్స్ ఈ కేసు మొత్తం క్లోజ్ అయిన తర్వాత ఫుల్ డీటెయిల్స్తో మళ్ళీ వీడియో చేస్తాను. ఎప్పుడు చేస్తానో నాకు తెలియదు, బట్ ఖచ్చితంగా చేస్తాను. అండ్ నన్ను కంటిన్యూగా ఈ కేసు గురించి క్వశ్చన్ చేసిన మీ అందరికీ చెప్పేది ఏమిటంటే, ఇలాంటి సెన్సిటివ్ కేసులు ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు దాని గురించి డిస్కస్ చేయకూడదు. అలా డిస్కస్ చేస్తే మనం కూడా చట్టపరంగా నేరం చేసిన వాళ్ళం అవుతాము. మరి ఇది తెలిసి మీరు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే, నేను ఇప్పటి వరకు మీకు చెప్పిన విషయాలన్నీ ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసిన విషయాలు, అలాగే పబ్లిక్ డొమైన్లో న్యూస్ పేపర్లో అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకో విషయం, నాలాంటి కొంతమంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ టాపిక్ పైన ఆల్రెడీ వీడియోస్ చేశారు. చాలామంది న్యూట్రల్గా మాట్లాడారు, బట్ కొన్ని ఛానల్స్ లిమిట్ దాటి బిహేవ్ చేసినట్టుగా అనిపించింది.
పోక్సో కేసు విషయంలో బాధితులకు సంబంధించిన డీటెయిల్స్ ఏవి కూడా రిలీజ్ చేయకూడదు. కానీ చాలా యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ వాళ్ళ ఫొటోస్ని కొన్ని ప్లేసెస్లో అయితే బ్లర్ కూడా చేయకుండా పబ్లిష్ చేశారు. దయచేసి అలాంటి పని చేయకండి. అలా చేస్తే మీరు తప్పించుకోలేరు. ఆ మైనర్ అమ్మాయి ఫ్యామిలీ ఫొటోస్ని రిలీజ్ చేసినందుకు మీ పైన కూడా సివియర్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మేము వేరే వాళ్ళు చేసినప్పుడు అక్కడి నుంచి ఆ ఫొటోస్ని తీసుకున్నాము అని. అలా చెప్పి మీరు తప్పించుకోలేరు. వాళ్ళు జైలుకు వెళ్తారు, మీరు కూడా జైలుకు వెళ్తారు. అందుకే మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే, ఆ మైనర్ అమ్మాయికి సంబంధించిన ప్రైవేట్ ఫొటోస్, వాళ్ళిద్దరూ ఇంటిమేట్గా ఉన్న ఫొటోస్ మీ దగ్గర ఏమైనా ఉంటే దయచేసి వాటిని పబ్లిష్ చేయకండి. అలా చేస్తే మీ పైన లీగల్ కేసు ఉంటుంది అండ్ ఆ అమ్మాయి జీవితం కూడా నాశనం అవుతుంది. కాబట్టి ఆలోచించండి. అండ్ దయచేసి పూర్తి విషయాలు తెలియకుండా ఒక సైడ్ని తీసుకోకండి. చాలా యూట్యూబ్ ఛానల్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఆల్రెడీ సైడ్ తీసుకున్నట్టుగా అనిపించింది. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ హోల్ టాపిక్ పైన మీ ఒపీనియన్ని కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.